తార్నాకలోని ఐనూన్ చర్చిలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్సీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బిషప్ సంజయ్ ఆనంద్, ప్రధాన కార్యదర్శి బక్కా ఏలియా తదితరులు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులకు ఎన్సీసీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ క్రైస్తవులపై, సువార్థికులపై, చర్చిలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు ఇలాంటి చట్ట వ్యతిరేక మతోన్మాద చర్యలను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎన్సీసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఎన్సీసీ మహిళా అధ్యక్షురాలు ప్రసన్న బోల్డ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్, మహిళా ఉపాధ్యక్షురాలు రెబికా శ్యామ్, జీహెచ్ఎంసీ రీజనల్ చైర్మన్ సునీతా పాల్, రీజనల్ చైర్మన్ గోనె ఫిలిప్ తదితరులు ఉన్నారు. మరి ఈరోజు ఐనూన్ చర్చ్ తార్నాకలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎన్సీసీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్సీసీ మేడ్చల్ మల్కాజ్గిరి అవేర్నెస్ అనగా అవగాహన సదస్సు రెవరెండ్ అనిల్ కుమార్ ద్వారా చక్కగా నిర్వహించబడ్డది. వారికి మా అభినందనలు. ఎన్సీసీ అనగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ బడుగు బలహీన వర్గాల కొరకు, వెనుకాడికి పోతున్న ప్రజల కొరకు, ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి క్రిస్మస్ వేడుకలు మేము ఘనంగా చేయబోతున్నాం. అనేక మంది మీడియా ఛానల్స్ రాబోతున్నారు, అతిథులు పేరు సునీతా పాల్, ఎన్సీసీ నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మాకు ఎన్సీసీ ప్రోగ్రామ్ చాలా మందికి ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎన్సీసీ ప్రోగ్రామ్ ఇంతమంది క్రైస్తవులను ఏర్పరిచి ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తుంది. చాలా రోజుల నుంచి మేము గమనిస్తున్నాము. క్రైస్తవులకు సపోర్టింగ్